ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇది ప్రాణము తీసుకోమని చేస్తున్న ప్రార్థన. విసిగిపోయి వేసారిపోయిన బ్రతుకుగా, ఓడిపోయిన బ్రతుకుగా చేస్తున్న ప్రార్థన. మరి ప్రార్థన చేస్తుంది పిరికివాడా? ఈ ప్రార్థన చేస్తున్నది ఎవరిని గెలువలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడా? అస్సలు కాదు. చక్కటి ధైర్య సాహసాలు కలిగినవాడు, రోషము కలిగినవాడు, దేవుని కొరకు ఏ పనైనా చేయటానికి వెనుకంజ వేయకుండా బహుబలముగా నిలబడగలిగి ప్రాణాలకు సైతం ఆయన వెనుకకు తీయని వాడిగా ఉన్న వ్యక్తి ఏలియా. ఈ ఏలియా ఈ ప్రార్థన కన్నా ముందు జరిగించిన కార్యం చాలా గొప్ప కార్యం. దీన్ని జరిగించటానికి భయంకరమైన విశ్వాసం కావాలి. దేవుని పైన అంత గొప్పగా నమ్మిన స్థితి కావాలి. 450 మంది బయలు ప్రవక్తలను ఒకేసారి ఛాలెంజ్ చేసి వారందరినీ ఒక చోటుకు రమ్మని చెప్పి, మీరందరూ ఒకటి, నేనొక్కటి ఒకటి, మీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా చూద్దామంటూ సవాలు విసిరినవాడు. వారందరి ముందు అతి గంభీరమైన ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో శక్తిని అనేకులకు కనపరిచినవాడు. అట్టి ధైర్య సాహసి అయిన ఏలియా ఈ సమయాన పిరికితనముతో ప్రార్థిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కారణం, యెజబెలు రాణి తనను రేపటి వరకు నేను నిన్ను చంపేస్తానన్న మాటను పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వాసంలో నిలకడగా నిలబడ్డప్పుడు చాలాసార్లు మనం గొప్ప కార్యాలను దేవుని సన్నిధానం నుండి మనం పొందుకుంటాం, జరిగిస్తాం. ఆయన మనకు అట్టి శక్తిని ఇస్తాడు. అయితే ఈ శక్తితో పనిచేస్తున్నంత కాలము మనము బానే ఉంటాం. కానీ కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన ఆలోచనలు వచ్చినప్పుడు, మన కొరకు మాత్రమే ఆలోచన చేసినప్పుడు భయపడిపోతాం, పిరికితనం వచ్చేస్తుంది. నువ్వు అది వరకు ఎంత విశ్వాసముతో బ్రతికావు, ఎంత విశ్వాసముతో దేవుని కార్యాల పట్ల మక్కువ కలిగి అట్టి కార్యాలు జరిగిస్తూ వెళ్ళావు అనేదంతా ఒకవైపు అయితే, కొన్నిసార్లు ఈ యొక్క పిరికితనం వచ్చినప్పుడు, మన కొరకు మనం ఆలోచన చేసినప్పుడు చాలాసార్లు పడిపోతాము, మరణాన్ని కోరుకునే వారంగా అయిపోతాం. విసిగిపోయిన జీవితాలను నిలబెట్టే మాట దేవుని వాక్యం. బ్రతుకులో ఏ ఆశ లేని వేళ, కనుచూపు మేరలో కూడా ఎక్కడి నుండి కూడా సహాయము లేని వేళ, సహాయకుడిగా యేసయ్య మనతో ఉండి నడిపించే జీవితాన్ని ఇచ్చేవాడు. అటు జీవితము కొరకు మనం నిలకడగా నిలబడి ఉండాలి. అపవాది మనలో నిరాశ, నిస్పృహ, ఓడిపోయిన భావన ఇవన్నిటినీ మనలో నింపుతాడు. వాడు నింపి ఈ జీవితం ఎందుకు అంటాడు. ఇంతవరకు ప్రయాణం చేసింది చాలు, ఇక నువ్వు ఓడిపోతావు, ఓడిపోయిన నీ బ్రతికే అంటూ వాడు మనల్ని ఎంతగానో పాతాళంలోకి త్రొక్కివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నిలకడగా నిలబడడానికి ప్రయత్నం చేస్తారో వారు బహుబలముగా ఎదుగుతారు, ఊహించని రీతిగా ఎదుగుతారు. ఆ ఎదిగే స్థితి దేవునిలోనే ఉన్నది, ఆయన వాక్యములోనే ఉన్నది. ఆ సిలువ నీడనే ఆ యొక్క గొప్ప స్థితి ఉన్నది. వాటిని గ్రహించని మూయబడిన కనులుగా అపవాది మనల్ని తయారు చేస్తాడు. ఏలియా అంత చక్కగా సవాలు చేసిన వాడు మరణాపేక్ష గలవాడై ప్రార్థిస్తున్నాడు. అయితే
మనం కూడా మరణాపేక్ష కలిగిన వారంగా ఉండి జీవితం ఇక వద్దు అనుకున్న సమయంలో ఆయన విడిచిపెడతాడా అంటే అస్సలు విడిచిపెట్టడు. నిన్ను జీవించటానికి, నీకు కావలసినవి అందించటానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. నీ పట్ల కలిగిన ప్రణాళిక వేరు, నీ కొరకై ఆలోచన వేరు. ఒకవేళ నీ పైన ఆయనకు నిన్ను మరణంలోకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఆయన ఈ రోజు వరకు నువ్వు జీవించి ఉండేవారమా? కాదు. ఆయన గొప్ప ఆలోచనలు, ప్రణాళికలు మన పట్ల ఉన్నాయి. మనము ఆయనతో బ్రతికే జీవితాన్ని, ఆశను విడిచిపెట్టే వారంగా ఉండటానికి వీల్లేదు. కలిగి కొనసాగుదాం. ఆయనను గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడన్న మాటను విశ్వసించి కొనసాగుదాం. ఇదివరకు నీ విశ్వాస జీవితం చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉన్నదేమో, కానీ రాను రాను నువ్వు వీక్గా విశ్వాసంలో అయిపోతున్నావేమో. ఒకవేళ అటు అవిశ్వాసంలోకి జారిపోతూ ఉంటే అపవాది మన పైకి పూర్తిగా వాని అధికారంలోకి చిక్కుకుపోతున్నామని అర్థం. దేవుని మాటలపైన, ఆయన వాక్కు పైన, ప్రార్థనలోని శక్తి పైన ఆధారపడగలిగితే ఆ జారిపోతున్న బ్రతుకు, దిగజారిపోతున్న స్థితి, పాతాళంలోకి తొక్కబడుతున్న మన యొక్క ఆ బ్రతుకులోని ప్రయాణం తిరిగి బహుబలముగా నిలబెట్టి ఎవరి ముందైతే మనము బ్రతుకు వద్దు అనుకుంటామో వారి ముందే చక్కని బ్రతుకునిచ్చి నిలబెడతాడు. అపవాదికి అవమానము కలిగే విధంగా నిలబెడతాడు. యెజబేలు రాణిని బట్టి ఏలియా భయపడ్డాడు. కానీ జీవము కలిగిన దేవుని సన్నిధానంలో గొప్ప శక్తి ఉన్నదని ఆ క్షణంలో ఎందుకు మర్చిపోయాడో మరి? ఈ యొక్క ప్రశ్న ఒకవేళ మనకు వేస్తే, నీకు దేవుడు తోడై ఉన్నాడా అంటే పై పెదవులకు మాత్రం అవును దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటాం. కానీ లోపల ఎన్నిసార్లు మనము ఒంటరి వారం అయిపోయినట్టుగా ఉంటాం. నీ ధైర్యము, నీ బలము, నీ విశ్వాసము యేసయ్య అయినప్పుడు ఇక నువ్వు ఎక్కడ కూడా తొనకవు, ఎక్కడ కూడా దిగులు చెందవు, భయపడవు. జీవితంలోని ప్రతి సవాళ్లను ఎదుర్కొంటావు. సవాళ్లను ఎదుర్కొంటూ వాటి జవాబులను దేవుని సన్నిధానంలో పొందుకుంటూ నిలకడగా, భయము లేని జీవితముగా, బహుధైర్యంగా బ్రతుకుతావు. నిన్ను బ్రతికిస్తున్న ఈ జీవితము అనేకులకు ధైర్యాన్ని ఇచ్చేదానికి, అనేకులను దేవునిలో నిలబెట్టడానికి, విశ్వాస జీవితం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ జీవితాన్ని నిన్ను సాక్షిగా ఇతరుల ముందు చూపించటానికి దేవుడు నిన్ను బ్రతికించి నిలబెడుతున్నాడు. నిరుత్సాహపడొద్దు, ఇక అయిపోయింది నా బ్రతుకు అంటూ ఆగిపోవద్దు. బలంతో కొనసాగు. దేవుని కార్యాలను వెతుకుతూ కొనసాగు. ఆయన నీకు గొప్ప మేళ్లను, ఆశీర్వాదాలను, అనేకుల కొరకు బ్రతికించే నమ్మకమైన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచినాడు. పిరికితనము లేకుండా ధైర్యంగా ముందుకు సాగు. నీ ముందున్న ప్రతి సవాళ్లను బహుబలంగా ఎదుర్కో. ఈ మాటలు దేవుని మాటలు. ఈ యొక్క వాక్యములోని ఈ జీవం కలిగిన మాటలు వినిన వారు పిరికితనాన్ని విడిచిపెట్టి బహుధైర్యంగా వారి బ్రతుకుల్లో ముందుకు కొనసాగిన వారు అనేకులున్నారు లేఖనాల్లో. ఈ లేఖనాలను మనం ఆధారం చేసుకుందాం. నిలబెట్టగలిగిన వాడు నా పక్షాన ఉన్నాడు. ఓడిపోతున్న జీవితాన్ని తిరిగి బలపరచగలడు. అట్టి దేవాతి దేవుడు నా పక్షాన ఉన్నాడంటూ ముందు కొనసాగుదాం. బలవన్మరణం లేదా మరణపు కొరకు ఆలోచనలు మనల్ని పాతాళం వైపుకు నెట్టివేస్తాయి. జీవితాన్ని నమ్మకంగా బ్రతికే విధంగా నిలబెట్టవు. కానీ ఒక ఉదయకాలం నిన్ను నిలబెట్టగలిగిన వాడు, నీలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తూ తిరిగి ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆ యేసయ్యే అంటూ ఈ విశ్వాసపు మాటలను హృదయంలో దాచుకుని అడుగులు ముందుకు వేద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ బ్రతుకు మార్చబడుతుంది. నువ్వు తిరిగి నిలబడతావు. పడేయాలని ప్రయత్నం చేసిన వారందరి ముందు నువ్వు చాలా ధైర్యంగా, బలంగా, ఇదివరకన్నా మించిన విశ్వాసముతో నమ్మకమైన జీవితంగా కొనసాగుతుంది. ఆ నిరీక్షణ కలిగిన వారముగా దేవుని పైన ఆధారపడి, ఆయన వాక్కు పైన ఆధారపడి, ఆయన ఆలోచనల పైన ఆధారపడి, ఆయన మనకిచ్చే ధైర్యం పైన ఆధారపడి బ్రతుకుదాం. జీవిద్దాం, ముందు కొనసాగుదాం. మనుషులు ముందు కాదు, వారు మన పట్ల తలపెట్టే అనేకమైన దుష్కార్యాలను బట్టి కాదు, వారు మనల్ని పతనావస్థలోకి నెట్టే అనేకమైన
ఆ స్థితులను బట్టి కాదు, వారి ఆలోచనలు బట్టి కాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను పిరికితనముతో కానీ, ఆ లేమి స్థితిలో కానీ, ఒంటరి స్థితిలో కానీ నిన్ను నిలబెట్టేవాడు కాడు అన్న మాటను ధైర్యంగా హృదయంలో ఈ మాటలు దాచుకొని అడుగులో ముందుకు వెయ్యి. నువ్వు తప్పకుండా చక్కటి నమ్మకమైన దినములను, నువ్వు ముందున్న దినములను చూస్తావు. అటు విశ్వాసంలో కొనసాగుతూ ఉండగా నీవు పడిన వేదనకు, నీవు పడిన బాధలకు నువ్వు ఇతరుల కొరకై నువ్వు సాక్షిగా నిలబడతావు. నిన్ను దేవుడు అట్టి బలహీన స్థితుల నుండి ఏ విధంగా నిలబెట్టాడో ఇతరుల కొరకై నిన్ను బలమైన సాక్షిగా స్థిరపరిచి నడిపిస్తాడు. ఈ విశ్వాసం కలిగిన వారం, దేవునిలో నమ్మకంగా కొనసాగే వారముగా, జీవితాన్ని చక్కగా ముగించే వారముగా బ్రతుకులను మనం బ్రతుకుతూ, ఆయన నీడలో యేసయ్య నమ్మకమైన మాటలను కలిగిన బ్రతుకుగా జీవిస్తూ మనం ఇతరులకు సాక్షులుగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. నా తండ్రి, చాలాసార్లు పిరికితనం మమ్మల్ని జీవితాన్ని ముగించాలన్న ఆలోచనలోకి తీసుకొని వస్తుంది. చాలాసార్లు వేసారిపోయిన బ్రతుకులో ఇక ఈ జీవితం ఎందుకు అన్న మాట వచ్చేస్తుంది. అయ్యా, జీవన్ మరణాలన్నీ నా తండ్రి నీ యొక్క హస్తగతమే ఉన్నది. నరులారా తిరిగి రమ్మన్నప్పుడే నా తండ్రి మేము రావాల్సి ఉన్నది. అయ్యా, మధ్యలో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు పిరికితనంతో వారి జీవితాన్ని ముగించుకుంటున్న వారుగా ఉంటున్నారు. అయ్యా, అట్టి స్థితిలో ఒకవేళ ఉంటే అది పాతాళములోనికి, ఆ నరకములోనికి అన్న మాట నా తండ్రి జ్ఞాపకం పెట్టుకుంటకు సహాయం దయచేయండి. అయ్యా, చాలా సార్లు అపవాది అవిశ్వాసంలోకి నెట్టి నా బ్రతుకు బాగు కాదిక, నేను పాడైపోయిన జీవితం నాదిక, అందరూ విడిచిపెట్టిన బ్రతుకని ఎన్నోసార్లు ఇటువంటి మాటలతో నా తండ్రి నిరుత్సాహపడి నాయన ఆశ లేని, నమ్మకమైన జీవితం లేని బ్రతుకుల్లోకి జారిపోతున్నారు. అయ్యా, తిరిగి వారు అట్టి బిడ్డలను నిలబెట్టండి, నీ వాక్కుతో నిలబెట్టండి, బలపరచండి. నాయన, శక్తి కలిగిన దేవుడవు నా తండ్రి, నీ సన్నిధానంలో విజయం ఉన్నది. నా తండ్రి, అపజయాన్ని సైతము విజయంలోకి మార్చగలిగిన నమ్మకమైన బలమైన దేవుడవు నీవు మాత్రమే. యేసయ్య, ఈ సమయంలో నా తండ్రి అట్టి పిరికితనముతో ఒకవేళ దిగజారిపోయిన బలహీనమైన స్థితిలో, దయనీయమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి ఈ దినాన ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో గద్దిస్తున్నాను. ఈ క్షణమే నా తండ్రి అట్టి బలహీనమైన ఆలోచనలన్నీ వారి నుండి విడిపోవును గాక. యేసయ్య, వారికి బలమును శక్తిని అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నమ్మకమైన శక్తి కలిగిన జీవితంలో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ నాయన, ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను బహుబలముగా నీ కొరకు నిలబెట్టుకొనమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.